ఒక అడవి అంచున ఉన్న పాతి ఇంటి వెనుక భాగంలో ఎవరూ పట్టించుకోని ఒక చిన్న విత్తనం నేలలో పడి ఉండేది. ఎవరూ దాన్ని నాటలేదు, ఎవరూ నీళ్లు కూడా పోయలేదు. కాని విత్తనం మాత్రం స్వప్నం చూసేది. ఒకరోజు నేను పెద్ద చెట్టై పక్షులకు నీవిస్తా అని. కాలం గడిచింది. ఎండలు, వానలు, గాలులు ఎవరూ దాన్ని చూసుకోకపోయినా విత్తనం నెమ్మదిగా మొలకెత్తింది. పక్కనే నిలిచి ఉన్న మొక్కలు ఎగతాళి చేశాయి. నీకు నీరు లేదు, నువ్వు ఎలా బ్రతుకుతావు అని. కాని మొలక అసలు ఆగలేదు. పొద్దున్న సూర్యరశ్మి ఎంత తక్కువ ఉన్నా అది తనవంతు తీసుకుంది. వాన వచ్చినప్పుడు ఒక్క చుక్క వచ్చినా దాన్ని జాగ్రత్తగా గ్రహించింది. రోజులు, నెలలు గడిచి అలా పెరిగి చివరకు అది ఒక బలమైన చెట్టుగా మారింది. ఒక వేసవి మధ్యాహ్నం అడవిలో అగ్ని ప్రమాదం జరిగింది. చిన్న మొక్కలు, పువ్వులు, గడ్డి అన్నీ కాలిపోయాయి. తప్పించుకున్న జంతువులు ఏ దిక్కులేక పరిగెడుతున్నాయి. ఆ సమయంలో మాత్రం పాత ఇంటి వెనుకున్న ఆ ఒంటరి చెట్టు మాత్రమే నిలిచి ఉంది. దాని దట్టమైన కొమ్మలు ఎండను ఆపి జంతువుల్ని రక్షించాయి. అడవిలో మిగిలిన ఏకైక ప్రాణాధారం అదే అయింది. అప్పుడు ఇతర మొక్కలు గ్రహించాయి. ఎవరు చూసుకోకపోయినా తనంతట తాను ఎదిగిన విత్తనం నేనే అందరికీ రక్షణ ఇచ్చింది అని. ఎవరూ నిన్ను నమ్మకపోయినా నిన్ను నువ్వు నమ్మితే ఒకరోజు నువ్వే ఇతరులకు ఆధారం అవుతావు.